కంచిలోని కామాక్షి అమ్మవారి కథ మీకు తెలుసా? హిమాలయాల్లో కాత్యాయనుడు అనే ఋషి శివుడి కటాక్షం కోసం తపస్సు చేసి పార్వతీదేవియే తనకి కూతురుగా కావాలి అని కోరుకుంటాడు. శివుడు వరం అనుగ్రహిస్తాడు. కొన్నేళ్ల తర్వాత పార్వతీదేవియే త్రిపురసుందరి రూపంలో ఒక చిన్న పిల్లలాగా వచ్చి ధ్యానంలో ఉన్న కాత్యాయనుడి ఒళ్ళో కూర్చుని ఆడుకుంటూ ఉంటుంది. ఆ చిన్నపిల్లని ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేస్తాడు. త్రిపురసుందరికి పెళ్లి వయసు వచ్చేసరికి ఎన్ని జన్మలెత్తినా పార్వతీదేవికి శివుడే భర్తగా రావాలి కాబట్టి పులి చర్మం, సింహాసనం లాంటి కొన్ని వస్తువులను ఇచ్చి నడుచుకుంటూ వెళ్ళమంటాడు. ఎక్కడైతే ఆ వస్తువులన్నీ చెట్ల రూపంలోకి మారతాయో అక్కడ శివుడికి తపస్సు చేయమని చెప్తాడు. అలా బయలుదేరిన త్రిపురసుందరిదేవి కంచికి చేరుకునేసరికి అవి అన్ని చెట్ల రూపంలోకి మారతాయి. అక్కడ ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి తపస్సు పూర్తి చేసుకున్న త్రిపురసుందరిని శివుడు వివాహం చేసుకుంటాడు. అలా పార్వతీదేవి త్రిపురసుందరిగా పుట్టి కంచిలో కామాక్షి అమ్మవారిగా వెలిశారు.